ఖాళీగా ఉండే బదులు వెళ్ళి కర్రలు తీసుకురావచ్చు కదా. ఎందుకు నాన్నగారు? వాటర్ వేడి చేసుకోవడానికి. హీటర్ వాడితే కరెంట్ బిల్లు వాచిపోద్ది. ఎల్లు. సరే తెచ్చుకుంటా నాన్నగారు. కర్రలు తెచ్చుకుందాం రా. మన గ్రౌండ్ వెనకాల బోల్డెన్ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ దొరుకుతాయేమో. అవునరా, సరే పదే వెళ్దాం. ఆ కర్రలనే దొబ్బేద్దాం. వాటిని అమ్మేస్తే డబ్బులు వస్తాయి. ఐడియా బానే ఉంది కానీ ఎలా దొబ్బేద్దాం వాటిని? ఓకేరా, ప్లాన్ ఏంటంటే The next morning. ఈ బబుల్ గాడు ఎక్కడ ఇంకా రాలేదు? ఏమో చలికి ముడుచుకొని ఇంట్లో పడుకుని ఉంటాడు. ఒరే నాకు క్రేవింగ్స్ వస్తున్నారా? రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే వారిని అబ్బా, నేను అన్నది క్రేవింగ్స్ రా, పెయిన్స్ కాదు. క్రేవింగ్స్ అంటే ఆకలి. అదేరా, ప్రెగ్నెంట్ అయ్యావేమో. నువ్వు ఏదైనా అనుకోరా. ఒరే వేడి వేడి కదా తినిపించరా, చలేస్తుంది. ప్రతిసారి నేనే తినిపించాలా? ఒరే నీ బతుకు ఒక్కసారి డబ్బులు పెట్టావేంట్రా? మొన్న నేనే కదా పెట్టాను. ఏంటి జస్ట్ 1 రూపాయ నువ్వు పెట్టింది, అది కూడా బబ్బుల్ గం కొనిచ్చావు. ఏదోటి ఇప్పించానా లేదా? నువ్వు అసలు ఫ్రెండ్ వేనారా? నేనేమన్నా చెప్పానా? నిన్ను అడిగాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. ఏట్రా చిన్నపిల్లల ఒక్కసారి తినిపించరా అంటే సరే గాని ఫాస్ట్ ఫుడ్ తిన్నా పదా. అక్కడికి వెళ్తే మనల్ని అక్కడ కట్టిపడేస్తాడు. పాత బాకీలు చాలా ఉన్నాయిలే. మరి ఎలా? మన చదువు లెక్క ఉంది కదా, వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్దాం. ఆ బిల్డప్ బాబా దగ్గరకా? నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా? లేదు కదా, మూసుకొని పదా. ఎలా ఉన్నారా బాబు? ఇప్పటి వరకు బానే ఉన్నాం అంకుల్. ఎలా ఉందిరా మన రెస్టారెంట్? మనమే కట్టించాం అంతా. అచ్చం రెస్టారెంట్ లానే ఉందిలే. ఏట్రా ఏదో అంటున్నావా? మీ టేస్ట్ కనిపిస్తుంది అన్నాడు అంకుల్. మరి మొత్తం నేనే కదా డిజైన్ చేయించానా? ఏం మామూలుగా ఉండదు మరి బాబా. నిజమా అంకుల్? నేను ఇంకా మనీష్ మల్హోత్రా చేశాడేమో అనుకున్నా. మీ అబ్బా అడు కాస్ట్యూమ్ డిజైనర్ రా, ఇంటీరియర్ డిజైనర్ కాదు. అది అంకుల్ తెలియదు కదరా. ఎలా ఏం తీసుకుంటారు చెప్పండి రా బాబా. ఏం వద్దులేండి అంకుల్, ఊరికనే వచ్చాం అంతే. తింటానికే వచ్చాం కదరా, ఆకలేస్తుంది. మీరు రెస్టారెంట్ పెట్టారని తెలిసింది, ఒకసారి వచ్చి పలకరిద్దామని వచ్చాం అంతే. ఏరా? అవునవును. రేపు మా గ్యాంగ్ అంతా తీసుకుని వస్తాంలేండి అంకుల్. ఇప్పుడేం తినరా బాబు? అంటే ఇప్పుడు డబ్బులు తేలేదు అంకుల్. డబ్బులేముంది లేరా, ఇవాళ కాకపోతే రేపైనా ఇవ్వచ్చు. తినకుండా వెళ్ళిపోతే అంకుల్ ఏమనుకుంటారు చెప్పు? కరెక్ట్ చెప్పావురా బాబు. అయినా డబ్బుదేముంది అంకుల్, చింపేస్తే చిరిగిపోద్ది. మనుషులు ముఖ్యం, మాట ముఖ్యం. నేను డబ్బుల గురించి పెద్దగా ఆలోచించాను రా, 10 మందికి సాయం చేస్తే చాలనుకుంటాను రా బాబు. ఒరే అంకుల్ గురించి నీకు తెలీదురా, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కి ఒక పెద్ద హీరో రావాలనుకున్నాడు, కాకపోతే అది అంకుల్ కి ఇష్టం లేదంతే. బాగా చెప్పావురా. నీకేం కావాలంటే తినండి, మోమటం లేకుండా తినండి రా బాబు. మాకే ఇబ్బందిగా ఉంది అంకుల్, డబ్బులు ఇవ్వకుండా తినాలంటే కదరా. కమల్ అసలు మించిపోయేలా ఉన్నాడు ఈ యాక్టింగ్ లో. మీరు ఇంక బలవంతం చేస్తున్నారు కాబట్టి తినేస్తాం. A few moments later. థాంక్స్ అంకుల్. సరే అంకుల్, రేపు మళ్ళీ వస్తాం అంకుల్. బాయ్ అంకుల్. రేపు మళ్ళీ రండా బాబా. ఈ చలికాలంలో స్వెటర్ లేకపోతే అస్సలు బతకలేను రా బాబు. నా దరిద్రం కొద్ది ఈ రోజు అది చిరిగిపోయింది. మా నాన్న అడిగితే దొబ్బేమన్నాడు. యారా ఎటెళ్ళారు? నీకోసం వెయిట్ చేస్తున్నాం రా. అంత లేదులే గానీ నిజం చెప్పు. అవునరా, కావాలంటే చింతకాన్ని అడుగు. ఏ ఫంక్షన్ కి వెళ్ళారా? ఫంక్షన్ లేదేమి లేదు. మీరు అబద్ధం చెప్పినా మీ షర్టు మీద పడ్డ కూర మరకలు అబద్ధం చెప్పవరా? అదా, బిల్డప్ బాబాయ్ రెస్టారెంట్ కి వెళ్ళారా? మరి నాతో చెప్పలేదు. తినడానికి వెళ్ళలేదురా, చూసొద్దామని వెళ్ళారా? టైం పాస్ కోసం వెళ్ళాం. ఏదో అంకుల్ బలవంతం పెడుతుంటే తిన్నాం అంతే కదా. రుబ్బి తినడానికి మాత్రం మీరిద్దరే వెళ్తారు. చింతగాడి మీద ఒట్టరా బాబు. ఒరే నా మీద ఎందుకురా, నీ మీద వేసుకోబట్టు. మీరు మారరు. రేపు మళ్ళీ వెళ్దాంరా. మీరే తినిపించాలి. సరే తినిపిస్తావా?
నాకు కూడా తినిపించేయా. ఇందాకే కదరా అంత మెక్కావు. అది ఇవాళరా, వాడు అడిగింది రేపు. మరి రేపు నేను తినాలి కదా, తినిపించా. అది సరే గాని ఎప్పుడు వెళ్దాం కర్రలకి? మళ్ళీ దొంగతనమా? దొంగతనం కాదురా అది, మరేంటో తెలియకుండా తీసుకురావడం అంతే. నువ్వు వెళ్తే వెళ్ళు. ఇలా హ్యాండ్ ఇచ్చావేంట్రా? మరి నేను కూడా మనసు మార్చుకున్నాను రా. నేను కూడా డ్రాప్ అయిపోతాను, నేను కూడా రాను. ఏయ్ దొబ్బేంట్రా మీరిద్దరు. సరే వామ్మో ఏంటి ఇన్ని స్వెటర్లు వేసుకున్నా ఏం వేసుకున్నా చాలా ఆగట్లేదు. ఈ కిటికీలన్నీ వేసేద్దాం. బా చిచ్చి, ఈ కిటికీలు వేసినా ఏం వేసినా చాలా ఆగటం లేదు. నాన్న పడుకుంటే ఒక సిగరెట్ వేస్తే బాగుంటది కదా. అమ్మయ్యా మొత్తానికి పడుకున్నాడు. అయినా ఈ చలికి టెర్రస్ పైకి వెళ్ళాకంటే ఇంట్లోనే కాల్చెత్త అయిపోద్ది. ఎరా డోర్ ఓపెన్ చేయి. వామ్మో ఈయన ఇప్పుడు వచ్చాడంటే దొరికాడంటే చిత్తడే. ఎరా సిగరెట్ కాలుస్తున్నావా? లేదు నాన్న. నీ నోట్ల నుంచి పొగ వస్తుందిరా నాన్న. అదేంటి? అదా చలికాలం కదా నాన్న, అలాగే వస్తది. ఇది సిగరెట్ స్మెల్ రే. అదిగో మీ నోట్ల నుంచి కూడా పొగ వస్తుంది. కావాలంటే ఒకసారి అద్దంలో చూసుకోండి. ఇప్పుడు డౌట్ క్లియరా నాన్న? బతికిపోయావు కొడక. అమ్మయ్య త్రుటిలో ప్రమాదం అయితే తప్పింది. రేపు నుంచి టెర్రస్ పైకి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే సిగరెట్ కాల్చుకోవచ్చు. అబ్బా మొత్తానికైతే మంచి రీజన్ దొరికింది. The next morning. నాన్నేమో ఎలాగా హీటర్ పెట్టినెవరు, నాకేమో వేడి నీళ్ళు కావాలి. ఇప్పుడు ఎలా? ఐడియా. యారా అమ్మా నాన్న ఏమన్నా ఆడుతున్నావా? చిచి అదేం లేదు నాన్నగారు. మరేంట్రా బొమ్మరిల్లు ఎత్తున్నావు? నేనేమన్నా అమ్మాయినా నాన్నగారు? మరా పోయి దేనికి? అదేదో నీళ్లు వేడి చేద్దామని. అబ్బా నీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒక్కటేరా. కానీ నాన్నగారు కర్రలు లేవు. ఇంట్లో చిత్తుగా అయితే అవి ఉంటాయి కదరా, తీసుకొచ్చి మంట పెట్టే. థ్యాంక్స్ నాన్నగారు. సరే అమ్మయ్య మంచి ఐడియా ఇచ్చాడు నాన్న. A few moments later. యారా అక్కడ డాక్యుమెంట్లు పెట్టాను, నువ్వు గానే ఏమన్నా తీసావా? లేదు నాన్నగారు. తీయలేదా? అక్కడ న్యూస్ పేపర్ కింద పెట్టాను రా బాబు. న్యూస్ పేపర్ కింద? ఇవేనా నాన్నగారు? రే ఎంత పని చేశారా ఎదవా, అవి నా ఆఫీస్ డాక్యుమెంట్లు రా. చెప్తున్నావు కొడక, నేను ఇలా కాదురా. నాన్నగారు ప్లీజ్ నాన్నగారు, తప్పు అయిపోయింది నాన్నగారు. ఇన్నాళ్ళ నుంచి మీరు కొట్టట్లేదని సబ్స్క్రైబర్స్ లైక్స్ అన్ని పెరిగినాయి నాన్నగారు. అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాన్నగారు. కొట్టగా నాన్నగారు. తీస్తావా? చదువుకుంటే తెలుస్తుంది ఆ డాక్యుమెంట్లు ఏంటో. దరిద్రుడా. నాన్నగారు